నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. చాలా చాలా బాగుంటుంది, చాలా గేరా వస్తుంది. టూ సైడ్స్ కూడా మనం జిగ్జాగ్ చేసేసుకొని అలా గుచ్చుకోకుండా ఉండడం కోసం పాకెట్ అయితే పెట్టాను. ఇలా పాకెట్ చూస్తున్నారా, ఇది నేను 80 పాయింట్స్తో కుట్టాను. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ సంతోషి. మేము చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు? మీకు అందరు బాగున్నారు, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, నేను మా అలంకృతమ్మ కోసం కుట్టిన కొన్ని ఫ్రాక్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవి మీషోలో కొన్ని బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను. అవి ఇంకా వచ్చేసి నా పట్టు శారీస్ లో వచ్చేసి బ్లౌజ్ పీస్ ని నేను లంగా బ్లౌజ్ లాగా స్టిచ్ చేశాను అనమాట. ఇంకా కొన్ని మామూలుగా కాటన్ బ్లౌజ్ పీసెస్ తో కుట్టినటువంటి ఫ్రాక్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 1 year బిలో అనమాట. చాలా వరకు ఒకటి మామ్ అండ్ డాటర్ కాంబో కూడా ఉంది. ఇవన్నీ కూడా చూసేయండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి చూసారా, మా పాపది పీస్ లిల్లీ ప్లాంట్ పైన అయితే కనబడింది. ఆల్రెడీ ఇందాక నుంచి ఫ్లవర్ అయితే పీకుదామని చెప్పేసి చూస్తోంది. పాపని కింద కూర్చోబెట్టుకొని నేను సెటప్ కింద చేసుకొని మీకు అయితే షేర్. ఇదిగోండి, ఇన్ని కుట్టాను. ఒక 9-10 ఫ్రాక్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ కన్వర్ట్ చేసి కుట్టినవి అనమాట. బిలో 80 సెంటీమీటర్స్ ఫ్రాక్స్ అనమాట. ఇవన్నీ ఒక్కటో రెండో 1 మీటర్ ఉన్నాయి అంతే. మిగతావన్నీ కూడా 70-75 మీటర్స్ వచ్చినవి. 75 పాయింట్స్ వచ్చింది అనమాట. ఎందుకంటే మీషోలో మనకి మీటర్ క్లాత్ అని చెప్పేసి పెడతాడు, కానీ మీటర్ అయితే రాదు. అది 80 సెంటీమీటర్స్ 70 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ ఫ్రాక్ అనమాట. చూస్తున్నారా, ఇది నేను 80 పాయింట్స్తో కుట్టాను. ఇది హ్యాండ్స్ ఉండవు అనమాట, ఓన్లీ షోల్డర్ ఉంటుంది, హ్యాండ్స్ ఉండవు. ఇది చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చి ఆ ఫ్రిల్స్ కి జిగ్జాగ్ చేసామన్నమాట. ఫినిషింగ్ చాలా బాగా రావడం కోసం ఫ్రిల్స్ కి జిగ్జాగ్ చేశాను. చూస్తున్నారా, ఇలా ఉంటుంది ఫ్రాక్ అంతా కూడా. టాప్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇంతే ఉంటుంది. నేను బ్యాక్ కీ హోల్ లాగా ఏం పెట్టలేదండి. నేను ఉక్స్ కాజా అయితే పెట్టాను. ఎందుకంటే మనకి ఎప్పటికున్నా కూడా హెడ్ అనేది దూరడానికి బాగుంటుందని చెప్పేసి ఉక్సులు కాజాలు అయితే పెట్టాను. ఇది 2 లేయర్ ఫ్రాక్ అనమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ వచ్చింది కదా, కనిపిస్తుందా? చాలా బాగుంటుందండి ఫినిషింగ్. ఈ ఫ్రిల్స్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. గ్యాదరింగ్ తో చేసుకోవాలి ఇది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లేయర్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ జాయింట్ కనిపిస్తుందా? ఇది సెకండ్ లేయర్. కొంచెం మనకి గేరా రావడం కోసం సెకండ్ లేయర్ అనమాట. అట్లా యూస్ చేశాను. చూసారా, ఇది 80 పాయింట్స్తో అయితే కుట్టాను. సెకండ్ ఫ్రాక్ వచ్చేసి ఇదనమాట. కనిపిస్తుందా? ఇది వేరే క్లాత్తో కంబైన్ చేసి ఇలా యోక్ పార్ట్లో ఇలా డిజైన్ అయితే ఇచ్చాను. అది డిజైన్ ఇవ్వడం కోసం 2 సైడ్స్ కూడా మనం జిగ్జాగ్ చేసేసుకొని దాన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ మోడల్లో అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా అంతే. ఇది సింగిల్ లేయర్ అనమాట. కిందే పెద్ద పెద్ద ఫ్రిల్స్ అయితే వస్తాయి. కనిపిస్తుందా? బ్యాక్ అన్నిటికీ కూడా ఉక్సు కాజాని అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, హెడ్ అనేది లోపలికి పట్టడం కోసం చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా మీషోలో తీసుకున్నదే. ఇది కూడా 80 పాయింట్స్ అనమాట. కలర్ చాలా బాగుంది. దీనికి ఏం మోడల్ అయితే పెట్టలేదు, జస్ట్ కింద ఫ్రిల్స్ ఒక్కటి పెట్టి పెద్ద పెద్ద ఫ్రిల్స్ కంప్లీట్ అయితే చేశాను. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అనమాట. ఇది హ్యాండ్స్ అనేది మనకి అలా గుచ్చుకోకుండా ఉండడం కోసం లైనింగ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి అయితే కుట్టేశాను. ఇది కూడా అంతే, వెనకాల ఉక్స్ కాజా అనమాట. చాలా బాగుంటుందండి ఇది కూడా వేసుకుంటే. మొన్నటి వరకు సమ్మర్ కాబట్టి వేయలేదు, ఇప్పుడు ఇంకా తీసేసి వేసేయడమే. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్. మా వదిన గారు, మా రిలేటివ్ వదిన గారు ఇచ్చారనమాట. అయితే నాకు చూస్తుంటే దొరికింది. పాపాయికి ఎందుకు కుట్టదు, చాలా బాగుంది కదా, మన సమ్మర్లో బాగా వేసానమాట. వేస్తే బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, హాయిగా మన స్వెట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అన్నట్టు ఇది మా పాపకైతే కుట్టాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది. అన్నీ కూడా హై నెక్స్ అనమాట. ఇలా ఉంటుంది. చేతులకు వచ్చేసి హ్యాండ్స్ ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టాను. చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి ఈ మోడల్ ఫ్రిల్స్ అనేవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి నాకు క్లాత్ అనేది ఇది 1 మీటర్ అనమాట. ఇది క్లాత్ వచ్చేసి కొంచెం మిగిలితే నేను ఏం చేశానంటే ఎదురుగా చూస్తున్నారు కదా, పాకెట్ అయితే పెట్టాను. ఇలా పాకెట్ చాలా బాగుంటుంది. 1 స్టెప్ అనమాట. గేరా కూడా చాలా బాగుంటుంది. 1 మీటర్ కాబట్టి ఫ్రిల్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి, గేరా కూడా చాలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కూడా చాలా 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 బాగుంటుంది. క్లాత్ కాటన్ అనమాట. ఇందాక చూపించిన మోడల్లోనే చిన్న చిన్న ప్రిల్స్ అనమాట. ఇవి కనిపిస్తున్నాయా? చిన్న చిన్న ప్రిల్స్. హ్యాండ్స్ మొత్తం ఇలా ఉంటుంది. వేసుకుంటే చాలా గేరా వస్తుంది.
ఇది కూడా 2 లేయర్ అన్నమాట. పైన కనిపిస్తుందా, పైన అంతా కూడా ఇక్కడ అటాచ్మెంట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి కింద ఇక్కడ అటాచ్మెంట్ అయితే ఒకటి అనమాట. ఇక్కడ నుంచి ప్రిల్స్ కొంచెం దగ్గరగా వస్తాయి అనమాట. కాబట్టి 2 లేయర్ చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం గేరా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మీషోలో తీసుకున్నాను. మా పిల్లలందరికీ, మా బావగారి పిల్లలు వాళ్ళకితో పాటు తినకూడదామని చెప్పేసి 5 మీటర్స్ అయితే తీసుకున్నాను. మొత్తం 4 మెంబర్స్కి అయితే సరిపుచ్చాను అనమాట. దీన్ని పాపాయికి అయితే ఇలా కుట్టాను. కనిపిస్తుంది, చాలా లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి ప్రస్తుతానికైతే వెయ్యట్లేదు. కాకపోతే మీతో నేను కుట్టాను కదా అని చెప్పి షేర్, ఇలా బటర్ఫ్లై స్లీవ్స్ అయితే పెట్టాను దీనికి. కనిపిస్తుందా, చాలా బాగుంటుంది. ఇది సింగిల్ లేయర్ అనమాట. ఎందుకంటే 4 మెంబర్స్కి అడ్జస్ట్ చేసి కుట్టే వరకు సరిపోయింది కాబట్టి సింగిల్ లేయర్ కుట్టాను. ఇంకా వచ్చేసి ప్రిల్స్ వచ్చేసి బాక్స్ ప్లీట్స్ పెట్టాను. ఇంకా వచ్చేసి ప్లీట్స్ వచ్చేసి బాక్స్ ప్లీట్స్ పెట్టాను. కనిపిస్తున్నాయా, చాలా బాగుంటాయి. రీసెంట్ డేస్లో బాక్స్ ప్లీట్స్ చూస్తున్నారు కదా, చాలా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఐరన్ ప్లీట్స్ పెడితే ఎలా ఉంటుందో అలా మనకి మంచిగా అలా నించొని అయితే ఉంటుంది అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి మామ్ అండ్ డాటర్ కాంబో కోసం నేను తీసుకున్నాను. కాకపోతే ఇంకా నాదైతే కంప్లీట్ అవ్వలేదు, పాప ఇదైతే కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి 2 లేయర్స్ అనమాట. కనిపిస్తుందా, చాలా చాలా బాగుంటుంది. గేరా కూడా చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. ఇది కూడా మొత్తం జిగ్జాగ్ చేసేసి ఈ ఫినిషింగ్ అయితే ఇచ్చానమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది మొత్తం 5 మీటర్స్ అరౌండ్ 250 అలా పడింది అనమాట. మా ఇద్దరికి కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి నాది కూడా కటింగ్లో ఉంది. అయిపోయిన తర్వాత మీకు అయితే షేర్ చేస్తాను తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట, చాలా చాలా బాగుంటుంది. ఇది నేను ఒక శారీని కన్వర్ట్ చేసి ఇలా కుట్టాను. చూస్తున్నారా, ఈ ప్లేట్స్ కూడా చాలా బాగుంటాయి. గ్యాదరింగ్ చేసి జిగ్జాగ్ చేసేసాను అనమాట. ఈ బటర్ఫ్లై స్లీవ్స్ చూస్తున్నారా, ఎంత బుషీగా వస్తాయంటే అసలు చాలా చాలా బాగుంటాయి వేసుకుంటే. ఇది సేమ్ ఇలాగే నాదనమాట. నేను నాది తీసుకొని రాలేదు, నా వాటిలో మీకు చూపిస్తాను. ఇలా ఉంటుంది. నచ్చిందా? నెక్స్ట్ వచ్చేసి ఒక లంగా బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట. ఇదండి. ఇది నాకు నా బారసాలకి మా మమ్మీ పెట్టిన శారీకి బ్లౌజ్ వచ్చింది. దీన్ని నేను ఏం చేశానంటే మగ్గం వర్క్ కోసం హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ చేయించుకున్నాను. నేను దీన్ని పడేయడం ఇష్టం లేక ఇలా అయితే దీనికి పైన కాటన్తో బాడీ కుట్టేసి కింద ప్రిల్స్తో పెట్టేసి లోపల చాలా పెద్ద ఫిల్ట్ అయితే వేశాను. ఇంకా ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర కూడా చూస్తున్నారా, మనకి పెద్ద అయిన తర్వాత విప్పుకోవడం కోసం ఇలా అయితే కుట్టాను. నేను ఇది హాఫ్ పట్టు, ఇంట్లో ఉన్నటువంటి హాఫ్ పట్టు క్లాత్ని యూజ్ చేసి అయితే బ్లౌజ్ కుట్టాను. ఈ హ్యాండ్స్ చూస్తే మీకు చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, మనం శారీలో మిక్స్ అండ్ మ్యాచ్ కలర్ మధ్యలో ఇస్తారు కదా, ఎక్కడ అంటే మన పళ్ళుకి నెక్స్ట్ ఇంకా బ్లౌజ్కి విడదీయడం కోసం మిక్స్ అండ్ మ్యాచ్ కలర్ ఇస్తారు. ఆ మిక్స్ అండ్ మ్యాచ్ కలర్ని నేను ఇలా హ్యాండ్స్కి అయితే యూజ్ చేశాను. ఎందుకంటే ఈ కలర్ ఇటు పక్క పెడితే ఇది ఇటు పక్కకు వస్తే బాగుండదు అని చెప్పేసి, ఈ రెండింటి మధ్యలో పింక్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇలా అయితే కుట్టాను అనమాట. చిన్న బ్లౌజ్ లైనింగ్ వేసేసి కాటన్ లైనింగ్ ఇలా అయితే కుట్టాను. బాగుందా? ఇంకొకటి వచ్చేసి ఇదన్నమాట. ఇది 2 లేయర్సే, కాకపోతే డౌన్ నుంచి ఇంకొక లేయర్ అనేది అటాచ్ చేశాను అనమాట. కనిపిస్తుందా? డౌన్ నుంచి ఇంకొక లేయర్ అనేది అటాచ్ చేశాను. పైన ఒకటి ఫస్ట్ ఈ లేయర్ అటాచ్ చేశాను, దీని పైనుంచి ఇంకొక లేయర్ అటాచ్ చేశాను. ఇది వచ్చేసి ఇలా స్వీట్ హార్ట్ నెక్ పెట్టేసి మొత్తం కూడా ఇక్కడ హ్యాండ్స్ అది ఇలా ఇచ్చాను. చూస్తున్నారు కదా, పెట్టేసి ఇచ్చాను. ఇక్కడ బుట్ట హ్యాండ్స్ రావడం కోసం ఎక్కువ క్లాత్ యూజ్ చేసి ఇలా అయితే పెట్టాను. ఇది నెక్స్ట్. బాగుందా? ఓకే, మరి వీటన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ డౌన్, లెట్ మీ నో. ఎందుకంటే అది మీకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి పర్వాలేదు, నేను కూడా బాగానే కుట్టాను అని చెప్పి సాటిస్ఫాక్షన్ అవుతాను. థ్యాంక్ యూ, బై బై. ఇవ్వండి మా పాప కోసం నేను కుట్టిన గౌన్స్.
ఇంకా లంగా బ్లౌజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.